ముందుగా మనందరి గురువు విశ్వ గురువు పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి జూమ్ సెషన్ ద్వారా అటెండ్ అవుతున్న మీకందరికీ కూడా ధన్యవాదాలు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఉదయం 11 గంటలకి మనము మహాయోగుల గురించి తెలుసుకుంటున్నాము. మరి ఈ రోజు తెలుసుకుందాము జగద్గురు ఆది శంకరాచార్యుల గారి గురించి. సో ఈ ఈ యోగుల గురించి తెలుసుకోవడం వలన మనము ఇంకా ఏం నేర్చుకోవాలి అనే విషయాలు మనకు బాగా అర్థమవుతాయి ఫ్రెండ్స్. మరి ఆది శంకరాచార్యుల గురించి తెలుసుకోవాలి అంటే భారతీయ తత్వ చింతనలో అద్వితీయ స్థానాన్ని సంపాదించుకున్న నిరుపమాన మేధాశక్తి సంపన్నులు, మహా తార్కికులు అయిన జగద్గురు ఆది శంకరాచార్యులు ఎక్కడ జన్మించారు ఆయన అంటే కేరళలోని కాలడి అనే గ్రామంలో క్రీస్తు శకం 788వ సంవత్సరంలో జన్మించారు. తల్లి ఆర్యాంబ, తండ్రి శివగురు. వీళ్ళు నంబూద్రి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాళ్ళు. అయితే చాలా కాలం పాటు వాళ్ళకి పిల్లలు లేరు. లేకపోవడంతో వాళ్ళు ఏం చేశారు అంటే ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తారు, ఐవీఎఫ్ సెంటర్స్ కి వెళ్తారు. మరి అప్పుడు పిల్లల గురించి ఎక్కడికి వెళ్ళే వాళ్ళంటే సాధారణంగా దేవాలయాలకు వెళ్ళేవారు. ఏదైనా సలహాలు సంప్రదింపులు కావాలి అంటే బ్రాహ్మణులని అడిగేవారు. మరి వాళ్ళే సద్బ్రాహ్మణులు కాబట్టి ఏం చేశారు వాళ్ళు, అన్ని శైవ క్షేత్రాలను దర్శిస్తూ వస్తున్నారు. అయితే ఒక రోజు త్రిచూరులోని శివాలయంలో వాళ్ళు కొన్ని రోజుల పాటు ఉన్నారట. చూడండి ఫ్రెండ్స్, అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఏదైనా దోషాలు ఉంటే వాళ్ళకి నిజంగా పిల్లలు పుట్టడం లేట్ అవుతే టెంపుల్స్ లో కొన్ని రోజులు ఉండేవాళ్ళు, నిద్ర చేసేవాళ్ళు. ఎందుకో తెలుసా? టెంపుల్స్ లో సాధారణంగా ఏ చెట్టు ఉండేవండి ఎవరికైనా తెలుసా? రావి చెట్టు అక్క. ఎస్, రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉండేవి. రావి చెట్టులో విష్ణుమూర్తి ఉంటాడని, వేప చెట్టులో లక్ష్మీదేవి ఉంటుందని, మరి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం వలన పాపాలు తొలగిపోయి పిల్లలు పుడతారు అని పెద్దవాళ్ళు మన వాళ్ళకి చెప్పారు. ఎందుకో తెలుసా? సైంటిఫిక్ గా చెప్తే అప్పుడు వాళ్ళు సైంటిఫిక్ గా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసా? ఒక దేవుడు దేవత ఉంటారు, వాళ్ళ చుట్టూ తిరిగితే మీ పాపాలు పోతాయి, మీకు పిల్లలు పుడతారు అంటే ఆ నమ్మకంతో తిరిగేవాళ్ళు. ఫస్ట్ నమ్మకము, నెక్స్ట్ అసలు యాక్చువల్ గా అది ఎలా పనిచేస్తుంది అంటే దీన్ని ఈ మధ్య కాలంలో సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు. వాళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాత చెప్పింది ఏంటి అంటే ఎక్కడైతే రావి చెట్టు, వేప చెట్టు ఉంటుందో రావి చెట్టు ఎక్కువగా ఆక్సిజన్ ని శుద్ధి చేస్తుంది. వేప చెట్టు గాలిని శుద్ధి చేస్తుంది, రావి చెట్టు ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది. ఈ రెండు చెట్లు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక విద్యుదయస్కాంత క్షేత్రము తయారవుతుంది. అక్కడ ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళలో స్త్రీలలో గర్భాశయ సమస్యలు ఉంటే తగ్గిపోతాయి, పురుషులలో వీర్యాభివృద్ధి పెరుగుతుందట. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు. అంటే మన పెద్దవాళ్ళు అసలు మనకి తెలియకుండా మన చేత ఎంత అత్యద్భుతమైన పనులు చేయించే వాళ్ళు చూడండి. అసలు వాళ్ళకి ఇవన్నీ తెలియదు కానీ చేసేవాళ్ళు. సరే, అలాగే మన వాళ్ళు, దానికి కథకి సంబంధం ఏం లేదు, ఎందుకో ఇది చదువుతూ ఉంటే అది గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో దానికి పరమశివుడు వీళ్ళకి కలలో కనిపించాడట. కనిపించి ఏమడిగాడు అంటే, నాయన అసాధారణ ప్రతిభ కలిగిన ఒక్క కుమారుడు కావాలా, కాకపోతే ఆయన పూర్ణాయుష్కుడు అవ్వడు, లేదా పూర్ణాయుష్కుడు కలిగిన సాధారణమైన పుత్రులు నలుగురు కావాలా? చాయిస్ మీదే, ఎందుకంటే మీరు చక్కగా గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు, మీకు ఇప్పుడు సంతానాన్ని కలిగే అర్హత అనేది వచ్చింది. అయితే మామూలు వాళ్ళైతే ఏం చేస్తారు, అబ్బా నలుగురు పిల్లలు ఉంటే వంశం వృద్ధి చెందుతుంది, నన్ను చూసుకుంటారు, కుటుంబాన్ని చూసుకుంటారు అనుకుంటారు. కానీ అక్కడ వాళ్ళు ఏం కోరారు తెలుసా? ఒక్కడైనా చాలు, సంపూర్ణ ఆయురార్థం లేకపోయినా పర్లేదు, కానీ అసాధారణ ప్రతిభ కలిగిన కుమారుడే మాకు కావాలి అనే కోరికను కోరారట. అప్పుడు శంకరుడు ఏమన్నాడు అంటే, నేనే మీ పుత్రునిగా జన్మిస్తాను అనే వరాన్ని ఇచ్చాడు. అలా ఆర్యాంబ గర్భాన బాలునిగా జన్మించిన శంకరుడు తన అద్భుత మేధాశక్తితో ఏడాది వయసు నిండేసరికే మాతృభాషలోని లిపిని నేర్చేసుకున్నాడు. ఇది కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, దాదాపుగా 20 to 25 years నుంచి దీన్ని స్పిరిచువల్ పేరెంటింగ్, ధ్యాన మాతృత్వం అని చెప్తున్నారు.
పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటారని. అలాగే ఆదిశంకరుడు కూడా ఏడాది వయసు నిండేసరికి మాతృభాషలో లిపిలు నేర్చుకున్నాడు. 2 ఏళ్లకే చదవడం, వ్రాయడం, పురాణాలు అర్థం చేసుకోవడం, ఈ జ్ఞానాన్నింటినీ పొందాడట ఆయన. ఆయన ప్రతిభను చూసి అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. కాకపోతే విధి మాత్రం ఆయనకి ఎదురు తిరిగింది. తండ్రి 4వ సంవత్సరంలో ఉన్నప్పుడే చనిపోయాడట. కాకపోతే తల్లి సంరక్షణలోనే పెరిగాడు. అప్పుడు ఉపనయనం అని చేసేవారు. ఎందుకు ఉపనయనం చేసేవారు అంటే, ఉపనయనం చేసినప్పటి నుంచి ఉప ఉపనయనం అంటే థర్డ్ ఐ యాక్టివేట్ చేసుకునే విధానాన్ని పిల్లలకి నేర్పించడాన్ని ఉపనయనము అంటారు. ఆ టైంలో ఏం చేస్తారు అంటే గాయత్రి మంత్రాన్ని ఉపదేశించేవాళ్ళు. ఆ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం సూర్యోదయం తర్వాత సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత సూర్యుడికి అర్ఘ్యమిస్తూ వీళ్ళు గాయత్రి మంత్రాన్ని చదవాల్సి ఉంటుంది. ఎందుకో తెలుసా? మళ్ళీ గాయత్రి మంత్రంలో ఉన్న 24 అక్షరాలు ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా సంస్కృత భాషలో చదవగలుగుతారో అప్పుడు లోపల ఉన్న సిస్టమ్ మొత్తం యాక్టివేట్ అవుతుంది. వాళ్ళ మేధాశక్తి పెరుగుతుంది, అపూర్వమైన తెలివితేటలు పెరుగుతాయి, మెమరీ పవర్ పెరుగుతుంది. అందు గురించి ఉపనయనం చేసేవాళ్ళు. సో ఆ తల్లి ఏం చేసింది అంటే ఈ అబ్బాయికి ఉపనయనం చేపించేసి వేదాంగాలు సకల శాస్త్రాలు అధ్యయనం చేసేటట్టుగా ప్రోత్సహించింది. అయితే గురుకులంలో నియమం ఏముండేది అంటే ఎవరైనా సరే గురుకులాల్లో చదవాలి. చదివినప్పుడు ఏంటి, ప్రతిరోజు ఒకరింటికి వెళ్ళి భవతి భిక్షాన్ దేహి అని అడుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకు అడుక్కోవడం నేర్పించారు అంటే అందరూ సమానమే అని, అహంకారం తగ్గుతుంది. నాకున్నది అంటే అక్కడ నేను అడగలేను, నీకు ఉన్నది లేనిది సంబంధం లేదు, నీకు అడగడము అనేది నేర్చుకోవాలి. అంటే ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళలో ఉన్న అహంకారం తగ్గుతుంది. సో అలా శంకరుడు కూడా దాన్ని పాటించేవాడు. ఒక రోజు ఒక పేదరాలి ఇంటికి వెళ్ళాడట. వెళ్ళి భవతి భిక్షాన్ దేహి అని అర్థించాడు. పాపం ఆ పేదరాలికి చాలా బాధేసింది. ఇప్పుడంటే మన ఇంట్లో 100 వస్తువులున్నా మనకి ఇష్టమైతే పెడతాము, కష్టమైతే తిడతాము. కానీ అప్పట్లో అలా కాదు. ఎవరైనా ఇంటి ముందుకు వచ్చారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒకటి పెట్టి పంపించేవాళ్ళు. అది ఒక ఇల్లాలి యొక్క కర్తవ్యం, ధర్మం. అది ఆ ధర్మాన్ని పాటించేవాడు అక్కడ. కాబట్టి ఆవిడ ఏం చేసింది అంటే ఒక్క ఉసిరికాయ మాత్రమే ఉందంటే ఆవిడ దగ్గర, ఆ ఉసిరికాయని ఆయనకి దానం ఇచ్చింది. అది చూసిన శంకరుడికి మనసు చాలా బాధేసిందంట. అప్పుడు వెంటనే ఆయన లక్ష్మీదేవిని స్థుతిస్తూ కనకధార స్తవాన్ని ఆలపించడంతో ఆ స్తోత్రం పూర్తయ్యే లోపు ఆ పేదరాలి ఇల్లంతా కూడా బంగారు ఉసిరి పళ్ళతోటి నిండిపోయిందట. అంటే చూడండి ఆయనకి ఎంతటి జ్ఞానము. కనకధార స్తోత్రం చదవగానే లక్ష్మీదేవి అనుగ్రహించింది అంటే మరి ఆయన ఎవరు? స్వయాన శివుడి యొక్క అంశ. ఇలా 8 ఏళ్ల వయసు వచ్చేసరికి వేదాధ్యయనము, తర్కము, సాంఖ్యము, యోగము, మీమాంస ఇలాంటివన్నీ కూడా అవపోసన పట్టాడు. ఇంకా తల్లికి ఏమవుతుంది, ఓ నా కొడుకు చాలా ప్రయోజకుడు అయ్యాడు, వెంటనే పెళ్లి చేసేయాలి. కానీ ఈయన సంసారాన్ని సాగరంగా అరిషడ్ వర్గాలను అందులో తిరిగే మొసళ్ళుగా మానసిక సన్యాసం తీసుకోవడం ద్వారా లౌకిక బంధాల నుంచి విముక్తిని పొందాలి అని కోరుకున్నాడు. కానీ తల్లి ససేమిరా ఒప్పుకోలేదట. అప్పట్లో నియమం ఏంటి అంటే పెళ్లి కాకపోతే తల్లి ఒప్పుకుంటేనే సన్యాసం స్వీకరించాల్సి ఉంటుంది. సో ఈయన ఎంత ప్రాధాయపడుతున్నాడు, అమ్మ నేను నా జన్మ లక్ష్యం ఇది కాదు, నేను పుట్టింది సంసారంలో ఉండడానికి కాదు, దయచేసి నాకు అనుజ్ఞనివ్వు అంటే ఆ తల్లి ఒప్పుకోవట్లేదు. లేదు నువ్వు ఒక్కడవే నా కుమారుడివి. అప్పుడేంటి వాళ్ళకి పిల్లలు లేరని పాపం ఎంతో కష్టపడితే ఈ అబ్బాయి పుట్టాడు. మరి వాళ్ళ సంసారం, వాళ్ళ వంశం నిలబడాలి అనేది ఇప్పటికీ కూడా మనకు ఉంటుంది. చూడండి ఎంతమంది అమ్మాయిలు ఉన్నా కూడా వంశాంకురం కావాలి అని అంటూ ఉంటారు. మరి మన వంశం నిలబడాలి అనే తాపత్రయం ప్రతి ఒక్క పేరెంట్స్ కి భారతీయ సాంప్రదాయంలో చాలా మంది 99.5% పేరెంట్స్ కి అదే ఉంటుంది, తమ వంశం నిలబడాలి. మరి అలా ఎంతసేపు అయినా ఎన్నిసార్లు అడిగినా తల్లి ఒప్పుకోవట్లేదు. సరే ఏం చెయ్యాలి? ఒక రోజు నదిలో మునిగాడట. నదిలో స్నానానికి వెళ్ళాడు. ఒక ముసలి వచ్చి ఆయనను పట్టుకుంది. పట్టుకోగానే రక్షించండి రక్షించండి అంటే ముసలి నోట్లో ఇట్లా పట్టుకున్న దాన్ని ఎవరెళ్ళి రక్షించగలుగుతారు? అందరూ భయపడుతున్నారు. తల్లి కూడా వచ్చింది, నిలబడింది, ఏడుస్తుంది తల్లి. అప్పుడు శంకరుడు అడిగాడట, అమ్మా ఇప్పుడు నాకు ఎలాగూ మరణం తప్పదు, ముసలి నోట్లో ఉన్నాను నేను ఎప్పటి నుంచో నిన్ను అడుగుతున్నాను ఏమని,
నాకు అనుజ్ఞ నువ్వు ఇప్పటికైనా చనిపోయే ముందైనా నేను సన్యాసం స్వీకరించాను అనే మాట అనుకుంటే అట్లీస్ట్ నేను చాలా హ్యాపీగా రిలాక్స్ గా చనిపోతాను. లేదు ఈ సన్యాసి నేనెందుకులే చంపడం అని ముసలు అనుకుంటే నన్ను వదిలేస్తుంది. రెండు అవకాశాలు ఉన్నాయమ్మా, ఇప్పుడు నీ చేతిలోనే ఉంది నా జీవితము, కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఒప్పుకో అని అడుగుతాడట. తల్లి ఏమనుకుంటుందండి, బతికుంటే చాలు, నా కొడుకు ఎలా సన్యాసి అవుతాడా సంసారం అవుతాడా తర్వాత సంగతి, ఫస్ట్ బతికుండాలి. కాబట్టి ఇంకా భయంతో ఆవిడ ఏం చేస్తుంది అంటే ఒప్పుకుంటది అనమాట. ఓకే నాన్న, నువ్వు సన్యాసి అవ్వడానికి నేను ఒప్పుకుంటున్నాను. ఇక అంతే, వెంటనే మొసలి వదిలివేసింది. ఈయన నదిలో నుంచి బయటకు వచ్చేసాడు. అదంతా ఏం మాయ? శంకర మాయ. నీ అవసాన దశలో నీ దగ్గరికి వచ్చి నీకు ఉత్తర క్రియలు నేనే చేస్తాను అనే తల్లికి మాటలిచ్చి సన్యాసి అయి ఉత్తరాభిముఖంగా సాగిపోయాడు శంకరుడు. అలా కొండలు కోనలు నదులు పల్లెలు పట్టణాలు దాటుతూ చివరికి నర్మదా నది తీరాన్ని చేరుకున్నాడట. మరి ఆయన యొక్క అక్కడ ఒక గుహలో గోవింద భగవత్పాదులు, ఇది వింటూ ఉంటే, ఈ పేరు వింటే మనకెవరు గుర్తొస్తారు? మన ప్రియతమ గురువు బ్రహ్మశ్రీ పత్రిజీ గుర్తొస్తారు. ఎందుకంటే ఆది శంకరాచార్యుల సినిమాలో ఆయన శంకరాచార్యుడికి గురువుగా మరి నటించారు కాబట్టి. సో ఆయన ఒక వృద్ధ సన్యాసిని కలుస్తాడు. సో ఆయననే ఒక గొప్ప గురువు అనమాట ఈయనకి. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న ఆ గోవింద భగవత్పాదులను కలిసిన శంకరుడు తనని శిష్యుడిగా స్వీకరించమని కోరుతాడట. వెంటనే ఎవరు శిష్యుడిగా స్వీకరించాడు కాబట్టి ఆయన ఒక ప్రశ్న అడుగుతాడనమాట. ఏమని? నాయనా ఎవరు నువ్వు అంటే, పరిశేష న్యాయం ప్రకారము నేతి నేతి అంటూ అన్నింటినీ తొలగించుకుంటూ పోతే చివరికి ఏదైతే మిగులుతుందో ఆత్మ పదార్థము, ఆ ఆత్మనే నేను అనే అర్థం వచ్చేటట్టుగా కామన్ గా చెప్పలేదటైనా 10 శ్లోకాలలో దశ శ్లోకి అంటారు వాటిని. మొట్టమొదటిసారి గురువుని కలవగానే ఆయన చేసిన పని ఏంటి అంటే దశ శ్లోకి అనే ఒక 10 శ్లోకాలలో నేను ఆత్మని అనే అర్థం వచ్చేటట్టుగా వివరించాడట. శంకరుడి అద్వితీయ తత్వ జ్ఞానానికి ఆనందపడిన గోవింద గురువులు ఆయనని శిష్యుడిగా స్వీకరించి కాషాయ వస్త్రాలు ఇచ్చాడట. మరి కాషాయం ధరించగానే కైలాసానికి కాషాయం కట్టినట్లుగా ఉంది నాయన అని దీవించాడట. ఎందుకు అంటే గురువుకి తెలుసు ఆయన మహాశివుడి యొక్క అంశ అని. సో ఫ్రెండ్స్, అక్కడి నుంచి ఆయనది మొదలైపోయింది. కర్తవ్యం మీద ధ్యాస కర్మయోగము, శాస్త్రీయ దృక్పథం మీద ధ్యాస విజ్ఞాన యోగము, ఆత్మ మీద ధ్యాస ప్రగతి యోగము, అహింస మీద ధ్యాస కరుణ యోగము, మాట మీద ధ్యాస బుద్ధి యోగము, శ్వాస మీద ధ్యాస ధ్యాన యోగము అంటూ శంకరుడు యోగ సామ్రాజ్యం యొక్క వివిధ విశ్వరూపాన్ని ప్రపంచానికి అంతటికీ తెలియచేస్తూ తిరగడం స్టార్ట్ చేశాడు. సకల చరాచర సృష్టిలో అన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబాలే, ఇదే అద్వైత సూత్రం అంటూ అద్వైత సారాన్ని బోధించడం ప్రారంభించాడు. దాని తర్వాత కాశీలో జరుగుతున్న సర్వమత సమావేశానికి వెళ్ళి అక్కడి నుంచే సమాజ సంస్కరణల దైత్యయాత్రను చేపట్టమని, బ్రహ్మ సూత్రాలకి భాష్యం రాయమని శంకరుడికి ఆయన యొక్క గురువు మార్గనిర్దేశకం చేశాడు. అంటే ఇంకా అక్కడ ఆయన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురువు ఏం చెప్పాడంటే, నాయన నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, కాశీకి వెళ్ళు, అక్కడ సర్వమత సమ్మేళనము, ఇప్పుడు ఇది మనం బాగా వింటున్నాం ఫ్రెండ్స్, ఏంటిది హిందూ సర్వమత సమ్మేళనం అని చాలా ప్లేసెస్ లో ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించిన జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. నిన్నే మా అపార్ట్మెంట్ లో కూడా జరిగింది. సో అలాగే అక్కడ కాశీలో జరుగుతున్న సమావేశానికి వెళ్ళమని, అక్కడి నుంచి బ్రహ్మసూత్రాలకి భాష్య ప్రాయమని గురువు ఆదేశించాడు. సో ఆ క్రమంలో ఆయనకు కొంతమంది శిష్యులు కూడా దొరికారు. గురు శిష్యుల బంధం అనేది జన్మ జన్మల బంధం అండి. అది ఒకే జన్మలో ఎప్పుడో ఏదో జన్మలో బంధం ఉన్న వాళ్ళే తిరిగి మళ్ళీ గురు శిష్యులుగా కలుస్తూ ఉంటారు. ఆయన ముఖ్యమైన శిష్యుడి పేరట సనందుడు. ఒకానొక రోజు శంకరుడు గంగా నదికి యువతలి ఒడ్డున నిలబడి అవతలి ఒడ్డులో ఉన్న శిష్యుడిని గుర్తుపట్టి సనందా ఇటు రా అని పిలిచాడట. అంతే, మారు ఆలోచన లేకుండా సనందుడు నది మీద నడుచుకుంటూ వచ్చేసాడట గురువు దగ్గర. అంటే చూడండి, ఒక గురువు యొక్క పిలుపు మాట వినగానే అది నది అని, దానిని నేను దాటలేను అనే ఆలోచన కూడా లేదు. ఆ గురువు పిలుపుని అందుకొని నది మీద నడుచుకుంటూ వచ్చేసాడు. ఆయన ఎప్పుడైతే ఒక్కొక్క అడుగు నది మీద వేస్తూ ఉన్నాడో
పద్మం ప్రత్యక్షమై అతని నదిలో మునిగిపోకుండా ఒడ్డుకి చేర్చాయట. అప్పటి నుంచి ఆయనని పద్మపాదుడు అనే పేరుతో పిలిచేవాళ్ళట. మొట్టమొదటి శిష్యుడు ఎవరు? సనంతుడు. ఆయనని పద్మపాదుడు అని పిలిచేవారు. మరొక శిష్యుడు హస్తామలకుడు. శంకరుడు కాశీలో పర్యటిస్తూ ఉన్నప్పుడు ఒక రోజు 13 ఏళ్ల వయసున్న ఒక మూగ బాలుని తీసుకొచ్చి అతని తండ్రి శంకరుడి పాదాలపై పడవేశాడట. అయ్యా, వీడు పుట్టు మూగవాడు, వీడిని ఏం చేస్తారో నాకు తెలియదు అని చెప్పాడు ఆ తండ్రి. వెంటనే ఈయన అడిగాడట, నాయనా నువ్వెవరు? అడగగానే ఆ బాలుడు ఏం చెప్పాడట, సన్నితోపలబ్ధి స్వరూపోహ మాత్వహ, అంటే చేతిలో ఉసిరి పండును ఉంచినంత సులభంగా నేను ఆత్మని అని. అంటే అప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడని ఆ వ్యక్తి ఎప్పుడైతే గురువు యొక్క స్పర్శ తగిలిందో వెంటనే ఆయనలో మూగతనం పోయింది. మళ్ళీ మాట కూడా ఏం చెప్తున్నాడు, నేను ఆత్మని అని ఘంటాపదంగా చెప్తున్నాడు. అప్పటి నుంచి ఆ బాలకుడిని ఏమని పిలిచేవారు అంటే హస్తామలకుడు. ఇంకొక శిష్యుడు ఎవరు? హస్తామలకుడు. అలా ఇంకొక శిష్యుడి పేరు కాలనాథుడు. అతడు శంకరుని స్తుతిస్తూ త్రోటక ఛందస్సులో శ్లోకాలు చెప్పి శిష్యునిగా స్వీకరించమని అడిగాడు. అప్పటి నుంచి ఆయనని కాలనాథుడిని ఏమని పిలిచేవాడు? త్రోటకాచార్యుడు అని పిలిచేవాడు. ఇలా శిష్యులతో కలిసి పర్యటిస్తూ పండితులతో కలిసి తార్కిక చర్చలు జరుపుతూ ఆత్మ విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ కాశీపుర వీధులలో సంచరిస్తున్న శంకరుడి యొక్క అద్వైత పాండిత్యాన్ని పరీక్షించడానికి పరమశివుడే, ఈయన పరమశివుడు అంశమే కదా, పరమశివుడు 4 కుక్కలతో కలిసి దారికి అడ్డంగా నిలబడ్డాడట. అతని వాలకం ఎలా ఉంది అంటే చాలా చండాలంగా, అసలు చూస్తేనే అసహించుకునేటట్టుగా ఉందన్నమాట. ఈయన అప్పుడే పాపం నదిలో స్నానం చేసి ఫ్రెష్ గా బయటకు వచ్చాడు శంకరుడు. ఆయన చూడగానే చిచి చిచి పక్కకు తప్పుకో అన్నాడట. అంటే ఆయన అడిగాడట, ఎవరిని తొలగమంటున్నావు నువ్వు? నా శరీరాన్న, నా ఆత్మన? ఉన్నది ఒకే సూర్యుడి కదా, ఉన్నది ఒకే ఆత్మ కదా అని ప్రశ్నించాడట. అది విని శంకరుడు చాలా సిగ్గుపడ్డాడట. అద్వైతవాది అయినప్పటికీ తనలో ఇంకా జాతి భేదం అన్న అజ్ఞానం ఉన్నందుకు వెంటనే ఆయన ఏం చేశాడు, ఎవరినైతే చూడడానికి అసహించుకున్నాడో ఆ వ్యక్తి పాదాలపై పడి క్షమాపణ కోరుకున్నాడట. నువ్వు బ్రహ్మజ్ఞానివి, ఒక బ్రహ్మజ్ఞాని మాత్రమే బ్రాహ్మణుడినైనా అంచుడినైనా ఎవరినైనా ఒకే రీతిన చూడగలుగుతారు, నా తప్పిదాన్ని మన్నించు అంటూ మనీషా పంచకన్ని అసువుగా చెప్పాడట. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై, నాయన నువ్వు బ్రహ్మ సూత్రాలకి భాష్యం రాయమని ఆదేశించి అంతర్ధానమయ్యాడు. మరి ఇదంతా జరిగే సమయానికి ఆయన వయసు ఎంతో తెలుసా ఫ్రెండ్స్? కేవలం 12 సంవత్సరాలు. అంటే 12 సంవత్సరాల లోపే ఆయన ఇంత కాశీకి వెళ్ళడము, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయడం మొదలు పెట్టడం, ఆయన శిష్యులను కలుసుకోవడం, అద్వైత సారాన్ని బోధించడం, మళ్ళీ అద్వైత సారాన్ని బోధిస్తూ కూడా పసిప్రాయంలో ఉన్నందువలన అపోహపడడం, అంటే ఇంకా ద్వైతం నేను వేరు నువ్వు వేరు ఆ దాన్ని కూడా తీసేశాడు మహాశివుడు. తీసేసిన తర్వాత పూర్తిగా అద్వైతంలోకి ప్రవేశించాడు ఆదిశంకరాచార్యుడు. సో పరమశివుని ఆదేశానుసారం శంకరుడు కాశీలో గంగా నది ఒడ్డున మణికర్ణికా ఘాటులో ఒక మంటపంలో కూర్చొని దీక్షగా బ్రహ్మ సూత్రాలకి భాష్యం రచించాడట. తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఏమైంది, ఒక వృద్ధుడు నోరు తిరగని వ్యాకరణ సూత్రాలను వల్లవేస్తూ కూర్చొని ఉన్నాడట. అరే ఇదేంటి, ఇంత కష్టమైన దాన్ని మీరు ఎందుకు అంత కష్టంగా చదువుతున్నారు అని చెప్పి వాటిని కూడా సరళమైన భాషలో భజగోవిందం చూడండి ఫ్రెండ్స్, చదువుతూ ఉంటే ఆనందంగా ఉంటది, వింటూ ఉంటే హాయిగా ఉంటది, ప్రతి ఒక్కరి పామరులకి పండితులకి అర్థమయ్యేలా ఉంటది. అంటే అంతటి కఠినతరమైన జ్ఞానాన్ని భజగోవిందంలాగా మార్చి రాశాడు ఆదిశంకరాచార్యుల వారు. అనంతర కాలంలో శంకరుడు భగవద్గీతకు, దశోపనిషత్తులకి మరియు తన గురువైన గౌరవపాదులు వారు రాసిన మాండోపనిషత్తుకి వాటికి కూడా భాష్యం రాశారు. సౌందర్య లహరి కూడా ఈయన ద్వారానే వచ్చింది. మంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలని పొందుపరిచాడు. ఇలా భావితరాల కొరకు దాదాపు 300 గ్రంథాలను రచించి అసేతు హిమాచలం అంతా పర్యటిస్తున్న సమయంలో పూర్వ మీమాంసల కులపతి అయిన కుమారుల భట్టును కలుసుకున్నారట.
ఈయన ఏం చేశారు అంటే, ఈ కుమారుల భట్టు ఎవరు అంటే, ఈయన వేదాలు మాత్రమే సత్య ప్రమాణాలు, ఈశ్వరుడు అనేవాడు లేడు అని వాదిస్తూ 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 తన జీవితం అంతా గడిపాడు. అంటే వేదాలు ఉన్నాయి కరెక్టే, కానీ ఈశ్వరుడు అనేవాడు మాత్రం లేడు. చివరికి వృద్ధాప్యంలో అది తప్పు అని గ్రహించి ప్రాయశ్చిత్తంగా ఏం చేసుకోవాలనుకున్నాడు, ఆత్మాహుతి చేసుకోవాలనుకున్నాడు. ఆ సమయంలోనే ఆది శంకరాచార్యులు ఆయన కలవడము. సో అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేయాలని నాకు కూడా ఉంది, కానీ నువ్వేం చేస్తావంటే, ఇక నేను అవసాన దశలోకి వచ్చేసాను. ఇప్పుడు నేను తెలుసుకున్నాను పరమశివుడు ఉన్నాడు అని, ఆయనే గొప్పవాడు అని తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఇలా చెప్పే టైం నాకు లేదు. నువ్వు ఒక గ్రేట్ పర్సన్ ఎప్పుడైతే ఓడిస్తామో అప్పుడు ఒకటేసారి వీళ్ళ యొక్క ఏదైతే ఉంటుందో కీర్తి, అది ప్రపంచం అంతా తెలిసిపోతుంది. కాబట్టి ఆయన ఏం చెప్పాడు అంటే, మహిష్మతి రాజ్యానికి వెళ్ళు, అక్కడ మండన మిశ్రుడు అనే నా శిష్యుడు ఉంటాడు, ఆయనను గినక నువ్వు ఓడించావు అంటే అప్పుడు ప్రపంచం అంతా నువ్వు విశ్వగురువు అని ఒప్పుకుంటుంది అని సలహానిచ్చేశాడు. ఆయన వెళ్ళిపోయాడు. సరే, శంకరులు ఏం చేశారు, ఆ రాజ్యానికి చేరుకున్నాడు. తర్కవాదనలో మండన మిశ్రుని ఓటమి ఖాయమైపోయింది దాదాపుగా. ఎందుకంటే ఈయన మహాశివుడి యొక్క అంశ ఆది శంకరాచార్యుడు. అప్పుడు ఏ భార్యకి కూడా తన భర్త ఓడిపోవడం ఇష్టం ఉండదు కదా. అయితే భార్య ఏం చేసింది అంటే, ఉభయ భారతి, ఆవిడ పేరు ఉభయ భారతి అనమాట. ఆవిడ ఏం చేస్తుంది అంటే, స్వామి మీరు గెలుస్తున్నారు కరెక్టే, కానీ నన్ను గెలిచిన తర్వాతే నా భర్తను గెలవాలి, నన్ను ఓడించిన తర్వాత నా భర్తను చేయరండి అని ఆవిడ ఏం క్వశ్చన్స్ వేస్తుంది అంటే, కామశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతుందట. మరి అది అనుభవం లేదు శంకరుడికి ఆ జన్మలో. కాబట్టి ఏం చేయాలి, అమ్మ ఒక్క నెల రోజులు నాకు సమయాన్ని ఇవ్వండి, నేను తెలుసుకొని చెప్తాను అంటే. చూడండి, అన్ని నాకు తెలుసు అనుకుంటారు, తెలియకపోయినా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడ ఆయన తెలియని విషయాన్ని తెలియదు అని ఒప్పుకున్నాడు. అమ్మ ఇది నాకు అనుభవం లేదు, ఇది నాకు తెలియదు, కానీ కాన్ఫిడెంట్ గా చెప్పాడు అక్కడ. నేను నెల రోజుల లోపల నేను కామశాస్త్రానికి సంబంధించిన విషయాలను తెలుసుకొని వచ్చి మీకు సమాధానం ఇస్తాను అని చెప్తాడనమాట. సో ఆయనకి ఏ విద్య తెలుసు అంటే, పరకాయ ప్రవేశ విద్య తెలుసు. ఏం చేశాడు, అప్పటికే ఇంకొక దేశం యొక్క మహారాజ్ చనిపోయి ఉన్నాడు, ఆయనని ఇంకా అంత్యక్రియలు జరపబడలేదు. వెంటనే ఆ రాజు యొక్క శరీరంలోకి ప్రవేశించాడు ఈయన. ప్రవేశించి ఏం చేశాడు, సరే రాజుగా చనిపోయాడు అనుకున్నాం, బతికే ఉన్నారు అనే ఆనందంలో మునిగిపోయారు ఆ దేశ ప్రజలు. కానీ ఈయన ఏం చేశాడు అంటే, ఆ నెల రోజులు కూడా రాజ్యాన్ని పరిపాలిస్తూ అంతఃపురంలో కామకళా రహస్యాలను కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడట. ఈలోగా శంకరుడి యొక్క పరకాయ ప్రవేశాన్ని తెలుసుకున్న రాజ పురోహితులు వీళ్ళందరూ మాట్లాడుకొని ఏం చేశారు అంటే, అరే ఇంత మంచి రాజు మనకు మళ్ళీ దొరకడు, ఈ ఆది శంకరాచార్యుల యొక్క శరీరాన్ని మనం గనక తగలబెట్టేస్తే ఈయన ఎప్పటికీ మహారాజుగానే ఉండిపోతారు. ఇంకా ఉండిపోతే ఈ రాజ్యం అంతా బాగుపడుతుంది. ఈయన చేసింది కరెక్ట్ కాదు, కానీ ఈయన కరెక్ట్ మనిషి. కాబట్టి ఏం చేయాలి, ఈయనని అటు పోకుండా ఆపాలి అంటే ఆయనకు శరీరం లేకుండా చెయ్యాలి అని చెప్పి ఆ పార్థివ దేహాన్ని తగలబెట్టడానికి ప్రయత్నం మొదలు పెడతారట. తర్వాత అయితే వెంటనే ఈయనకి తెలిసిపోతుంది, ఓకే నా దేహాన్ని అక్కడ తగలబెట్టేస్తున్నారని. అప్పటికే ఈయనకు కావాల్సిన జ్ఞానాన్ని అంతా కూడా ఈయన పొందాడు. కాబట్టి వెంటనే మళ్ళీ అదే పదకాయ ప్రవేశంతో ఆయన శరీరంలోకి ఆయన ప్రవేశించి, లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటూ నృసింహమూర్తిని ప్రార్థించి, నరసింహమూర్తిని ప్రార్థించి పూర్వస్థితిని పొందాడట. ఆ తర్వాత తిన్నగా మహిష్మతి రాజ్యానికి చేరుకొని ఆ ఉభయ భారతి ప్రశ్నలకి సమాధానం చెప్పి ఆమెను కూడా ఓడించాడు. షరతు ప్రకారం మండన మిశ్రుడు సుర్వేశాచార్యుడు అన్న పేరుతో సన్యాసం స్వీకరించి శంకరుడికే శిష్యుడుగా మారాడు. అలా శంకరుడు కాశీ నుంచి కన్యాకుమారి వరకు అనేక సార్లు పర్యటిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ 4 అద్వైత పీఠాలను స్థాపించాడు. అవి ఉత్తరాన బద్రీనాథులో జ్యోతిపీఠం, పశ్చిమాన ద్వారకలో కాళికా పీఠం, తూర్పున పూరిలో గోవర్ధన పీఠం, దక్షిణాన శృంగేరిలో శారదా పీఠం. అందుకనే ఆయనను ఏమన్నారు, జగద్గురు ఆది శంకరాచార్యులు అన్నారు. అలాగని ఆయన తల్లికి ఇచ్చిన మాటని మర్చిపోలేదు తెలుసు. ఆయన ఏం చేశాడు, మళ్ళా తల్లి ఎప్పుడైతే అవసాన దశలో ఉందో అప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఆవిడని చూసి, ఆయనను చూసిన తృప్తితో
తల్లి కన్ను మూయడం, ఆవిడకి అగ్ని సంస్కారాలు నిర్వహించడం, ఆవిడ చేయాల్సిన క్రతువులన్నీ పూర్తి చేసిన తర్వాతే దేశాటనకి వెళ్ళిపోయాడట. మరి ఇదంతా ఎంత వయసు వచ్చే వరకు తెలుసా? 32 సంవత్సరాల వరకు ఇంతటి అద్భుతమైన కార్యాన్ని పూర్తి చేసి, ముందే చెప్పాను ఏమని అడిగాడు భగవంతుడు, నీకు పూర్ణాయుషుడు కావాలా అర్ధాయుషుడైనా అద్వితీయమైన వాడు కావాలా అంటే అర్ధాయుషుడైనా అల్పాయుషుడైనా పర్వాలేదు అన్నందుకు మరి ఆదిశంకరాచార్యులు భారతదేశంలో జన్మించడం, మరి భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచమంతా నలుమూలలా విస్తరింపజేయడము జరిగింది తెలుసు. అలా అద్వైత మత స్థాపనకు చేశారు జగద్గురు ఆదిశంకరాచార్యులు. చివరి రోజుల్లో బద్రీనాథులో గడిపారు, కేదార్నాథులో నిర్యాణం పొందారు. మరి అతి తక్కువ కాలం పాటు ఈ భూమి మీద జీవించి భారతీయ తత్వ చింతనను ఒక గొప్ప మలుపు తిప్పిన మహా తాత్వికులు, అసాధారణ మేధాశాలి అయిన జగద్గురు ఆదిశంకరాచార్యులు భారతీయ జనజీవనంపై తనదైన ముద్రని బలంగా వేశారు. మరి మనకందరికీ ఒక జగద్గురువు లభించాడు, ఆయనే జగద్గురువు ఆదిశంకరాచార్యులు. మరి ఆయన గురించి మనం ఈ రోజు తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అద్భుతంగా ఆయన యొక్క జ్ఞానాన్ని ఇంకొక క్లాస్ లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఎవరైతే యోగుల గురించి తెలుసుకుంటున్నామో ఈ క్లాసెస్ లో ఓన్లీ ఆ యోగుల గురించి మాత్రం తెలుసుకుందాము. వాళ్ళు ఇచ్చిన జ్ఞానం, ఎందుకంటే ఒక్కొక్క యోగిది ఒక్కొక్క వే ఆఫ్ జ్ఞానం ఉంది. ఈయనది భజగోవిందం చాలా ఫేమస్. అలాగే నిన్న మనం తెలుసుకున్న పరమహంస యోగానంద కాదు, యోగ శాస్త్ర పితామహుడు, ఆయనదేంటి ఆ యోగ సూత్రాలు, అలా పతంజలి యోగ సూత్రాలు. ఇలా ఎవరిది ఏదైతే ఉందో అవి మళ్ళీ నెక్స్ట్ సెషన్స్ లో, అంటే ఈ 11 రోజుల తర్వాత మళ్ళీ సెషన్స్ లో మనం వాళ్ళ యొక్క జ్ఞానాన్ని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన సృష్టికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంత చక్కగా ఆదరిస్తున్న మీకందరికీ కూడా కృతజ్ఞతలు. మరి చక్కగా ధ్యానం చేద్దాం ఒక అరగంట సేపు. ఆదిశంకరాచార్యుల యొక్క ఎనర్జీని ఇన్వైట్ చేసుకుంటూ, ఆ జ్ఞానాన్ని మనకి కూడా పంచమని ఇన్వైట్ చేసుకుంటూ చక్కగా ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తాగండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వేళ్లలో వేళ్ళు పెట్టుకోండి, కాళ్ళు క్రాస్ చేయండి, కళ్ళు మూసుకోండి, కళ్ళజోడున్న వాళ్ళు తీసేయండి. హాయిగా ప్రశాంతంగా శ్వాసని మాత్రమే గమనిస్తూ ఉంటాం. ఏదైతే జ్ఞానాన్ని తెలుసుకున్నామో ఆ జ్ఞానాన్ని మన మస్తిష్కంలో నిక్షిప్తం చేసుకుందాం ఫ్రెండ్స్. అద్భుతమైన జ్ఞానాలని మహాయోగుల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. మరి అంతటి మహాయోగులు జన్మించిన ఈ యొక్క భారతదేశంలో జన్మించిన మనం కూడా అంతటి జ్ఞానాన్ని పొందాలనే ఒక అద్భుతమైన ఆలోచనతో ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చుందాం, శ్వాసని గమనిస్తూ ఉందాం. ఎవరు కళ్ళు తెరవరాదు. ప్రశాంతంగా శ్వాసని మాత్రమే గమనిస్తూ ఉండండి. మనతో కలిసి ధ్యానం చేయడానికి జగద్గురు ఆదిశంకరాచార్యుల గారిని ఆహ్వానించుకుందాం. వారి యొక్క ఎనర్జీస్ తో కలిసి ధ్యానం చేద్దాం. అద్వితీయ గురువు, విశ్వ గురువు ఆదిశంకరాచార్యుల యొక్క చైతన్యంతో కలిసి మనమందరం ధ్యానం చేస్తున్నాము. ఎవరు కళ్ళు తెరవరాదు.
We are all receiving lots of energy. Don't open your eyes. శ్వాస మీద ధ్యాస. శ్వాసను మాత్రమే గమనిస్తూ